ఉదాహరణకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడవల్లిలో పట్టా భూములను ఖరీజ్ ఖాతా పేరిట పీఓబీలో పెట్టారు. సో హక్కుదారులు 3 సార్లు అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు. ఇప్పుడేమో రెవెన్యూ సదస్సుల్లో గతంలో రిజెక్ట్ చేశాం, ఇప్పుడు తీసుకోమంటున్నారు. అది ఖరీజ్ భూమి అయితే ఇప్పటి నుంచి పట్టాగా రాస్తూ వచ్చిన పట్వారీలు, విఆర్ఓలు, గిర్దావారులు, తహసీల్దారులు పాస్బుక్స్ జారీ చేసిన ఆర్డీఓలపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? అలాగే లెక్కలేనన్ని సార్లు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లను, మ్యూటేషన్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. అలా తహసీల్దార్ ప్రభుత్వానికి రిపోర్ట్ రాయాలి. కానీ కాసరా పహాని ముసుగులో 50 నుంచి 50, 60, 70 ఏళ్ళుగా రికార్డులో కొనసాగుతున్న పట్టా భూమి ఇక ప్రభుత్వానిదే అనడం దేనికి సంకేతం? ఇక్కడ ఎవరి హక్కులను ఎవరు కాలరాస్తున్నారు? రైతులను నట్టేట ముంచుతారా? అప్పటి నుంచి తప్పులు చేస్తూ వేతనాలు తీసుకున్న రెవెన్యూ సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటారా? ఈ విషయంపై ప్రభుత్వం లెక్క తేల్చాలని బాధితులైతే డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ సమస్యకు ఈజీగా పరిష్కారం చూపిన కలెక్టర్లు ఉన్నారు. సో 30 ఏళ్లకు పైగా పట్టాగా ఉంటే దాన్ని పట్టాగానే భావించాలని స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం సేత్వార్ ప్రామాణికం అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ధరణి పోర్టల్లో డేటాను ROR చట్టం 1971 సెక్షన్ 4(3) ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ను ప్రిపేర్ చేశారు. దాని ప్రకారమే రికార్డుల నిర్వహణ, తయారీ అయితే జరుగుతుందన్నారు. కానీ సేత్వార్, కాసరా పహానీల ప్రకారం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇలాంటి సమస్యకు CCLA దరఖాస్తుల తిరస్కరణకు బదులుగా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ను ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ పేరిట దగా జరిగిందని అంటున్నారు. సో దీంట్లో కూడా భూసేకరణ పేరిట ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కొన్ని జిల్లాల్లో భూమి సేకరించకపోయినా కూడా, అంటే కొన్ని సమస్యలకు హలో చెప్పండి. అవునవును, నారాయణపేట జిల్లా దామర్గీత మండలం అదే చెప్పండి. అదే ఒకసారి అది డిస్కషన్ చేస్తారన్న, అదే ఇనాం భూమిది సమస్య ఏంది సమస్య ఏంది? అది మొన్న మీకు వాట్సాప్ చేశాను కదన్నా. అయితే ఇనాం భూమి మా తాత పేరు ఉండే. ఓకే. మా తాత ఏం చేసిండు అంటే వాళ్ళ మా పెద్దనాయన ఓఆర్సీ తీసుకున్నాడు. ఓకే. తమ్ముళ్ళకి ఇవ్వకుండా, 2 తమ్ముళ్ళకు ఇవ్వకుండా వాళ్ళ కొడుకుల పేరు మీద వేసిండు. ఓకే. సో ఇది మొన్న మీకు వాట్సాప్ కూడా చేసి. ఓకే, అయితే నేను చూస్తాను. నేను లైవ్ అయిపోయిన తర్వాత చూసి ఒకసారి కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో చాలామంది రైతుల సమస్యల గురించి నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పిన. సో మనం ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న అప్డేట్స్ మాత్రమే చెప్తున్నాం. సో మనకు అవగాహన ఉన్నంత వరకు అండ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్స్ మాత్రమే మీకు చెప్తున్నాం. ముఖ్య గమనిక, సో చాలా